కుర్రోడు ఎంజాయ్ చేస్తుండో బీచ్ అనియా 3 ఐస్ క్రీమ్ హలో ఫేస్ నో ఫేస్ దిగ్ని చూడడానికి వచ్చారు కుర్రోళ్ళు. బాగుంది ఐస్ క్రీమ్. సో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? హలో. సో ఈరోజు మనం బిల్బాలోకి వచ్చాము మన లక్ష్మణ్ బాబాయ్తో కలిసి. బాబాయ్ హాయ్ చెప్పు మన వాళ్ళకి. హాయ్ గైస్. మంచి మెరుస్తున్నావుగా డీజే తెలుగులాగా. సో అగో వెనకాల మన షిప్ ఉంది కదా, అక్కడ ఉంది షిప్. సూపర్ ఉంది క్లైమేట్ కదా. సో ఈరోజు స్పెయిన్లోని ఒక మంచి బ్యూటిఫుల్ సిటీకి వచ్చాం మనం, బిల్బావ్ అని. చూడండి అంతా ఎండ మంచి గట్టి కాస్తుంది. ఈ ఎండలో కూడా గొడ్డలిపి తిరుగుతున్నారు ఇక్కడ. చూడండి కుర్రోడు ఈ ముసలాతను. సో అటు సైడ్ ఉంది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. చాలామంది జనాలు అక్కడ స్విమ్ చేస్తున్నారు, బాగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ బీచ్ దగ్గర. చిన్న చిన్న బోట్లు ఉన్నాయి పక్కనే. అంతా బాగుంది సిటీ చూడడానికి, మంచి క్లైమేట్ తోటి. అంటే మన షిప్ కూడా అక్కడ ఉంది, పార్క్ చేసి ఉంది. సో అలా ముందుకెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. ఈ సిటీకి ఇంత ముందు రావడం అయితే జరిగింది, మళ్ళీ ఇంకోసారి వచ్చాం. సో అలా ముందుకెళ్ళి అక్కడ ఆ ఫారినర్స్ అక్కడ బీచ్ దగ్గర ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు ఏంటనేది కొంచెం వెళ్ళి చూద్దాం. లక్ష్మణ్ ఏంటి ఎండ దంచి కొట్టేస్తుంది. అదే లక్ష్మణ్ బాబాయ్ హలో. మొత్తానికి బీచ్ దగ్గరికి వచ్చాం అన్నమాట. నువ్వు హ్యాపీయే కదా? హలో, నువ్వు హ్యాపీయే కదా? హ్యాపీయా? మనోడు చాలా హ్యాపీ. అక్కడ చూడండి మొత్తం అందరూ చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ బీచ్లోని. లక్ష్మణ్ బాబాయ్ రెడీ, షార్ట్ తీసుకున్నాడు. షార్ట్ తీసుకొని స్విమ్మింగ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఓకే, రెడీగా ఉన్నాం. మరి స్పెయిన్ బీచ్లోని స్విమ్ చేయడానికి వచ్చాము. బిల్బావ్ బీచ్ ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తాం బీచ్లో. మన లక్ష్మణ్ బాబాయ్ తోటి స్పెయిన్ బీచ్లోకి వచ్చాం. ఇక్కడ ఒక్కంటే బిగ్నెస్ చాలా ఉన్నాయి. అండ్ పైన టాప్ కూడా తీస్తారు కొన్ని ప్లేసుల్లోని. చాలా భయంకరంగా ఉంది ఇక్కడ. బాగుంది, వాటర్ చాలా చల్లగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. సూపర్ ఉంది. ఎలా ఉంది బిల్బావ్ బీచ్ స్పెయిన్? సూపర్ ఉంది బాబాయ్. ఎలా ఉంది? ఆఫ్ చేసిన కుర్రోడు ఎంజాయ్ చేస్తుండో బీచ్ స్పెయిన్లోనా? మామూలుగా ఉండదు స్పెయిన్లో. ఓకే సో లక్ష్మణ్ ఐస్ క్రీమ్ తినడానికి వస్తావా? సో మనోడు ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాడు. బాగా తక్కువ ఉంది రేటు. సో రేట్ అయితే పర్లేదు, మరీ అంత ఏం కాదు, ఎక్స్పెన్సివ్ ఏం కాదు, బాగానే ఉంది. అన్న 2 ఐస్ క్రీమ్లు కదా మంచిగా. మళ్ళీ అడిగి అన్న 2 ఐస్ క్రీమ్లు 3 ఇచ్చాయి మన సీల్. 3 ఓకే, డబ్బులు ఇచ్చేసాయి. డబ్బులు లేదు. సో ఐస్ క్రీమ్ తిందాం, స్పెయిన్లోనే ఎలా ఉంటుందో చూద్దాం. అనియా 3 ఐస్ క్రీమ్ 3 ఐస్ క్రీమ్. Vale, y lo quieres aquí y lo quieres en Carrera. Thank you. Thank you. Gracias, కూడా ఉంటాయా? బాగుంది ఐస్ క్రీమ్. ఇగో మన్నాడు ఇక్కడ ఐస్ క్రీమ్ బండి దగ్గర ఐస్ క్రీమ్ కొన్నాడు బీచ్ దగ్గర. ఓరియా ఐస్ క్రీమ్, ఒక ఐస్ క్రీమ్ 300 రూపాయలు. అలా చెప్తే ఎవడో చూడ్డా. ఇప్పుడు
చెప్తానా జూమ్ చేసి ఎక్కువ జూమ్ చేసి పెట్టి ఉంచిగా పర్లేదా అది కూడా చూపించు. సో ఇప్పుడే మనం ఐస్ క్రీమ్ తీసుకున్నాం, ఒరియో ఐస్ క్రీమ్ స్పెయిన్లోని. చూడొచ్చు చిన్న మొబైల్ వ్యాన్ పెట్టి మనం ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు అనమాట. మంచి ఎండ ఉంది, ఎండలో ఐస్ క్రీమ్ తీసుకున్నాం. 300 పడింది ఒక ఐస్ క్రీమ్. స్పెయిన్ వచ్చా ఎంజాయ్ చేసాం. సో ఈరోజు మొత్తానికి మంచిగా స్విమ్ చేసి ఇంకా షిప్లోకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం అన్నమాట. వెళ్ళిపోతున్నాం, దారి మధ్యలో ఉన్నాం షిప్లోకి వెళ్ళిపోవడానికి. లక్ష్మణ్ బాబు ఎలా ఉంది షిప్? బాగా ఎంజాయ్ చేశాడు కుర్రాడు, మంచి బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడు. మరొక బ్యూటిఫుల్ ప్లేస్లో మనం మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి మాకు ఇలాగే. నేను మీ సాయి కన్నం. See you.